స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మనం ఈరోజు డిస్కస్ చేసుకునే స్ట్రాటజీలో స్పెషాలిటీ ఏంటంటే వీక్లీ ఓన్లీ ఒక ఎంట్రీ అండ్ ఒక ఎగ్జిట్ మాత్రమే వస్తుంది. ఆఫీస్ గోయర్స్కి, బిజినెస్ పీపుల్కి అండ్ ఎవరైతే ఎక్కువసేపు మార్కెట్స్ని మానిటర్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే ఇది. అండ్ ఎక్కువగా ఎనాలిసిస్ చేయాల్సిన పనే లేదు, ఎక్కువగా కాదు అసలు ఎనాలిసిస్ చేయాల్సిన పనే లేదు. సింపుల్గా ఒక టూల్తో ఏ స్ట్రైక్ బై చేయాలి, స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎట్లా తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే విషయాలు క్విక్గా మనం తెలుసుకుందాం రండి. అండ్ ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోయి ఉంటే కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ స్ట్రాటజీ అయితే మనం చేస్తాము. ఇక్కడ మీరు ఒక సింపుల్గా మన ఎంట్రీ కండిషన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్ అని మీకు వస్తుంది. ఇది జీరో ద అప్ స్టాక్ వేరే ఏ బ్రోకర్లో అయినా సరే ఫ్రీగా ఉండే ఇండికేటరే. దీని గురించి పెద్దగా స్క్రిప్ట్స్తో పని లేదు. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీలో మనం తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఎంట్రీ కండిషన్స్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ వీక్ ఉంది కదా, ఇది ఒక క్యాండిల్ వచ్చి కంప్లీట్గా ఒక వీక్లీ క్యాండిల్. ఓకే, సో ప్రీవియస్ వీక్ ఏదైతే ఉందో, ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ కనుక మనం పొజిషన్ తీసుకుంటే కనుక మనం ఈ వీక్ యొక్క ఏటీఆర్ అనేది మనం చూడాలన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఏటీఆర్ అనేది మారుతూ ఉంటుంది. మీరు చూడండి 1600, 1500, సో అలా వెళ్తూ ఉంటుందన్నమాట. సో మనం బ్యాక్ టెస్ట్ చేయడం కోసం ఏం చేద్దామంటే ప్రీవియస్ మంత్ మొత్తం బ్యాక్ టెస్ట్ చేద్దాము ఒకసారి. ఓకే, సో మనం తీసుకోవాల్సింది యాక్చువల్గా 6th ఎక్స్పైరీ వచ్చింది. సో అంటే వీక్ క్లోజ్ వచ్చేసి మనకి ఆగస్ట్ ఏదైతే ఎండింగ్ ఉందో ఆ వీక్ యొక్క ఏటీఆర్ మనం అనేది తీసుకోవాలి. సో ఆగస్ట్ ఎండింగ్ ఇదే కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం కర్సర్ ప్లేస్ చేసినప్పుడు ఏటీఆర్ మనం గమనిస్తే కనుక 1087 అనేది వచ్చింది. ఓకే, ఏటీఆర్ అనేది ప్రీవియస్ వీక్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ మీద పెట్టినప్పుడు ఏటీఆర్ అనేది వస్తుంది. ఆ వాల్యూని మనం నోట్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత ఒక క్యాల్కులేటర్కి వెళ్తే సో ఇక్కడ 1087 వచ్చింది కదా, 1087 దీన్ని డివైడెడ్ బై 2 చేయండి. ఓకే, ఏదైతే ఏటీఆర్ వాల్యూ వచ్చిందో డివైడెడ్ బై 2 చేస్తే ఒక వాల్యూ అనేది వస్తుంది 543. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే 543 రూపాయల విలువైనటువంటి సిఈని పిఈని మనం బై చేయాలి. ఓకే, సో 500 కాకుండా ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. ఓకే, సో సిఈకి ఎంత, పిఈకి ఎంత అనేది ఈక్వల్గా డివైడ్ చేస్తే మనకి 271 వచ్చింది. ఓకే, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 1041 అనేది ఏటీఆర్ వాల్యూ వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే 520 సిఈపిఈ ప్రీమియమ్స్ కలిపి. సో దీన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే మళ్ళీ మనకి 260 రూపీస్ అనేది వచ్చింది. ఓకే, సో దీన్ని ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటే కనుక దీనికి మనం సపరేట్గా ఏమీ అమౌంట్ పే చేసి తీసుకోక్కర్లేదు. సో ఐల్ గివ్ యూ ఏ సొల్యూషన్ ఫర్ దాట్ ఆల్సో. సో algotest.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే హోమ్ పేజ్ తర్వాత సిమ్యులేటర్ మీద క్లిక్ చేయండి. ఓకే, సిమ్యులేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం సెప్టెంబర్ 1st వీక్ది చూస్తున్నాం కాబట్టి సెప్టెంబర్ 1st వీక్లో 6th ఎక్స్పైరీ వస్తుంది కదా, సో ఆ ఎక్స్పైరీని సెలెక్ట్ చేశాను. అండ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే ప్రీవియస్ ఏదైతే ఎక్స్పైరీ ఉంది కదా 31st ఆగస్ట్ ఎక్స్పైరీ వచ్చింది. సో మనం ఫస్ట్న ఎంట్రీ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్స్పైరీ అయిన నెక్స్ట్ డే ఎంట్రీ తీసుకోవాలి. ఈ కండిషన్లో మనం ఫ్రైడే రోజున ఎంట్రీ అనేది మనం తీసుకుంటాం. ఓకే, సో ఫ్రైడే తీసుకున్నాము 6th ఎక్స్పైరీ కోసం. ఓకే, సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసినప్పుడు ఒక్కసారి మళ్ళీ చార్ట్కి వెళ్తున్నాను. సో ప్రీవియస్ వీక్ ఇక్కడ ఉంది కదా, సో మనకి ఆల్రెడీ 1087 ఎందుకంటే మనం సెప్టెంబర్ అప్పటికి మనకి ఈ వీక్లీ క్యాండిల్ స్టార్ట్ అవ్వదు, అందుకని ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఏటీఆర్ అనేది మనం తీసుకుంటాము. సో లెట్ మీ క్యాల్కులేట్ 1087కి ప్రీమియమ్స్ ఎంత వస్తాయని. 543 మళ్ళీ దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే 271 వచ్చింది. ఓకే, సో 271కి దగ్గరగా ఉన్నటువంటి ప్రీమియమ్స్ మనకి ఏమున్నాయనేది చూద్దాం. 229,
చాలా దూరంగా ఉంది. 281 వచ్చేసి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని బై చేస్తున్నాను. ఓకే, 44,000 సిఈని ఒక లాట్ బై చేశాను. అండ్ మన ప్రీమియం ఎంత ఉంది? 271. ఓకే, సో ఇక్కడ 271కి దగ్గరగా ఏది ఉంది? సో 258 ఉంది కాబట్టి దీన్ని కూడా నేను బై చేస్తున్నా సింగిల్ లాట్. ఓకే, తర్వాత మనం పక్కనున్న ఆప్షన్ పొజిషన్లోకి వెళ్తే మనకి 251, 258 అనేది మనకి రావడం జరిగింది. దీని తర్వాత నేను ఒక 1 అవర్ 1 సెకండ్స్ పెట్టుకుని మనం దీన్ని ప్లే చేద్దాం పొజిషన్స్. దీంట్లో మీకు స్టాప్ లాస్ అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒకవేళ ఈ రెండు కనుక జీరో అయిపోతే మ్యాక్సిమం లాస్ వచ్చేసి మనకి ఎంత? 8,000 మనకి మ్యాక్సిమం లాస్ అనేది ఉంటుంది. దీంట్లో స్టాప్ లాస్ ఎంత అంటే కనుక ఈ రెండు ప్రీమియమ్స్ కలిపిన, సో ఈ రెండు ప్రీమియమ్స్ని యాడ్ చేస్తున్నాను. 258 ప్లస్ 282 రౌండ్ ఆఫ్ చేశాను, 540. సో 540లో డివైడెడ్ బై 2 అంటే 50% మన స్టాప్ లాస్, అంటే 270 పాయింట్స్ అనేది స్టాప్ లాస్. మనం రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 15 కొడితే ఒక లాట్కి 4,000 అనేది మ్యాక్సిమం లాస్. ఓకే, సో మ్యాక్సిమం స్టాప్ లాస్ అంతా 4,000 వస్తే కనుక మనం క్లోజ్ చేసేయాలి ఈ పొజిషన్ని. ఎట్టి పరిస్థితుల్లో అది ఏ రోజైనా కావచ్చు, ఎక్స్పైరీ వరకు. ఎక్స్పైరీ ఎప్పుడు? 6th వరకు. 6th లోపల 4,000 మైనస్కి వస్తే కనుక మనం క్లోజ్ చేసేయాలి ఈ స్ట్రాటజీని. ఓకే, సో నేను సిమ్యులేటర్ ఆన్ అయితే చేస్తున్నాను. సో మీరు ఇక్కడ గమనిస్తే ప్రైజెస్ అనేవి మూవ్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. సో 1st సెప్టెంబర్, సో నెక్స్ట్ 4th సెప్టెంబర్. సో ప్రైజెస్ అనేవి మూవ్ అవడం మనం గమనించవచ్చు. 1,700. సో 5th సెప్టెంబర్కి వచ్చింది, మైనస్ మళ్ళీ వచ్చేసింది, గ్రీన్లోంచి మళ్ళీ గ్రీన్లోకి టర్న్ అయింది. 6th సెప్టెంబర్, సో 6th సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్ 1 సెకండ్, సో ఎక్స్పైరీ అయిపోయింది కదా. 6th సెప్టెంబర్ రోజున వరకు కూడా మనకి 1,900 ఏదైతే ఉందో ఎయిదర్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అలా అని ప్రాఫిట్ కూడా రాలేదు. సో ఇది 6th సెప్టెంబర్ అనమాట. సో ఫస్ట్ వీక్లోకి వచ్చేసరికి మనకి పిఎన్ఎల్ వచ్చేసి -1,900 ఉంది. సో అది కూడా నోట్ చేసాము. ఓకే, సెకండ్ వీక్ ఒకసారి మళ్ళీ ప్రాక్టికల్గా చూద్దాం. సో సెకండ్ వీక్ వచ్చేసరికి 1093 ఉంది. ఓకే, 4th సెప్టెంబర్ క్యాండిల్ ఏదైతే ఉందో మండే నుంచి స్టార్ట్ అయింది. సో దాని ఏటీఆర్ వాల్యూ వచ్చేసి 1093. సో సేమ్ ప్రాసెస్ మళ్ళా. సో 1093 డివైడెడ్ బై 2 అండ్ అగైన్ డివైడెడ్ బై 2, 273 వచ్చింది. ఓకే, సో సెకండ్ వీక్ది సిమ్యులేటర్కి వెళ్దాము. ప్రీవియస్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేశాను. సో 13th సెప్టెంబర్ తీసుకున్నాను. అండ్ మన ఏటీఆర్ వాల్యూ ఎంత, మనకి ప్రీమియం దగ్గరలో ఉన్నాయి తీసుకోవాల్సింది వాల్యూస్ వచ్చేసి 273. సో 273కి 250 దగ్గరగానే ఉంది. సో అది బై చేస్తున్నాను. అండ్ 270 ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ కూడా ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ పొజిషన్స్ అయితే మనం బిల్డ్ చేసాము. సో ఒకసారి అగైన్ మనం 13th సెప్టెంబర్ వరకు దీన్ని అయితే రన్ చేసి చూద్దాం. సో 1,500 ప్రాఫిట్లో ఉంది. 7th 2,000, నెక్స్ట్ డే 25, అగైన్ 5,000కి వెళ్ళింది. 3,6 కూడా చూపించింది మనకి. అగైన్ 2,000, 5,000. 8th అయిపోయింది. అది స్ట్రక్ అవుతున్నట్టుంది ఎందుకంటే మోస్ట్లీ వీకెండ్. సో 11th మళ్ళీ స్టార్ట్ అవుతుంది మండేకి. సో మండే కన్ఫర్మ్ చేసా. అండ్ అగైన్ వీఆర్ ప్లేయింగ్ ఇట్. 6,000 నుంచి 8,000కి వెళ్ళింది. సో 11th 12th వచ్చేసరికి 9,000 ప్రాఫిట్ అయితే ఉంది. 13th క్లోజింగ్ డే. ఒకసారి మాన్యువల్గా చూద్దాం ఇది. సో ఆ రోజు కంప్లీట్గా చాలా వాలటైలిటీ ఉంది. సో 11:30కి 11,000, 12,000 అండ్ 1 o'clockకి 14,000 వరకు వెళ్ళింది.
అండ్ ఓవరాల్‌గా ఆహ్, 1530 అంటే 330 వరకు ఉంటే గనుక 14,832 అయితే మనకి సెకండ్ వీక్‌లో ప్రాఫిట్ అనేది వచ్చింది. సో, సేమ్ అలాగే వీక్ 3, 4, 5 మేము మాన్యువల్‌గా టెస్ట్ చేసాము. సో, దాని రిజల్ట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో, సేమ్ మెథడ్‌లో మనం మిగతా అవి కూడా టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో, దీస్ ఆర్ ద రిజల్ట్స్. సో, ఓవరాల్‌గా మనకి 3 వీక్స్ అయితే పాజిటివ్‌లో క్లోజ్ అయింది. 2 వీక్స్ అయితే మైనస్‌లో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్‌గా ప్రాఫిట్ వచ్చేసి ఇంతుంది. సో, దీనికి అయ్యే ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో, ఓవరాల్‌గా అరౌండ్ 560 రూపీస్ అయితే పడుతుంది. దీనికి సింగిల్ లాట్‌కి చేసుకుంటే గనుక మనం 8,400 అంటే అరౌండ్ అప్రాక్సిమేట్‌గా 10,000 అనుకుంటే గనుక మనకి ఇన్వెస్ట్‌మెంట్ 10,000కి మనకి అరౌండ్ మనకి 12,300. సో, చార్జెస్ అవి కూడా చాలా తక్కువగా అవుతాయి. ఎందుకంటే ఒక ఎంట్రీ, ఒక ఎగ్జిట్ మాత్రమే కాబట్టి చార్జెస్ కూడా చాలా నామినల్‌గా అవుతాయి. ఒకవేళ 2,300 కూడా అడిషనల్‌గా తీసేసినది కానీ ఆల్మోస్ట్ 1 మంత్‌లో మనకి 100% ఆర్ఓఐ అయితే వచ్చింది. ప్రతి నెల ఎలా ఉంటుందని కాదు, మీకు సిమ్యులేటర్ కూడా ఫ్రీగానే మనకి అవైలబుల్‌గా ఉంది కాబట్టి మీరు ఒక 2-3 మంత్స్ బిఫోర్ వరకు కూడా వెళ్ళి వీలైతే ఒక 6 మంత్స్ కూడా మాన్యువల్‌గా బ్యాక్ టెస్ట్ చేయండి. ఆర్ మీకు ఏమన్నా ఆటోమేటెడ్ టూల్స్ ఉంటే కూడా దాంట్లో కూడా బ్యాక్ టెస్ట్ చేసుకొని చూడండి. అండ్ మన పొజిషన్స్ కూడా లైక్ మనం ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టు సెన్సిబుల్లో మీరు విర్చువల్ పొజిషన్స్ తీసుకోవచ్చు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండ్ పెద్దగా అనాలిసిస్ అవసరం లేదు. ఒక ఎంట్రీ అండ్ ఒక ఎగ్జిట్ కాబట్టి డెఫినెట్గా ఈ స్ట్రాటజీ మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇంత ఎఫర్ట్స్ పెట్టి మన కోసం, మన తెలుగు ట్రేడర్స్ కోసం ఈ వీడియోస్ అయితే చేస్తున్నాము. సో, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాబాయ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.